లోకంలో మొట్టమొదటి మధ్యవర్తి శ్రీకృష్ణుడేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించిన సనాతన ధర్మం శాశ్వత న్యాయం అంశంపై 5 రోజుల పాటు నిర్వహించిన ప్రవచన కార్యక్రమం ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ మన యోగ్యతను బట్టి మనకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. ధర్మరాజు నారదుడితో యథాశక్తి యథావిధిగా చెప్పిన సనాతన ధర్మాన్ని మనం పాటించాలన్నారు. అనంతరం సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో సామవేదం షణ్ముఖ శర్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సరస్వతి గాన సభ గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, జీవితకాల అధ్యక్షులు నరసింగారావు, టిక్కు, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. రాజా మంచి లక్షణాలు ఉన్నవాడు ముల్లోకాలకి ప్రభువు తడుసుమా నీ కొడుకు దగ్గర లేదు అంటే నా మాట కూడా చెప్పాడు. ముందే చెప్పాడు కానీ ఆచరించడానికి బాగుండేది కదా. విదురుడికి మొహమాటం లేదండి, ఉన్నట్టు చెప్తాడు. అది గొప్ప విషయం. ఆ వినడానికి బాగుంటుంటాడు ధృతరాష్ట్రుడికి. దేనికి వినడానికి విషయతే ప్రశస్తాన్ని నిందితాన్ని నశేయతే. మహాత్ములు ఎలా ఉంటారు అంటే మంచి కార్యాలను ఆచరిస్తాడు. ఏదైతే శాస్త్రం నిందించిందో వాటిని చెయ్యదు. 2 లక్షణాలు కదా. 3వ లక్షణం నాస్తికుడు కాదు. పెద్దల పట్ల శాస్త్రం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. ఈ లక్షణాలు ఎవరు ఉంటాయో వాళ్ళు పండితులు అంటారు. తన పండితులు డెఫినేషన్ చెప్తున్నట్టు మంచి కార్యాలను ఆచరించడం, నిషిద్ధ కార్యాలను చేయకపోవడం, నాస్తికుడు కాకపోవడం, పెద్దల పట్ల శాస్త్రం పట్ల శ్రద్ధ కలిగి ఉండడం, ఇది పండితుల లక్షణం. అలాగే అధిక కోపం లేకపోవడం, ఎక్కువ ఉత్సాహం అంటే బాగా పొంగిపోవడం, గర్వం లేకపోవడం, అదేవిధంగా లజ్జ కలిగి ఉండడం. లజ్జ అంటే అర్థం చెడు చేయడానికి వెనుదీయడం, చెడు పని చేయడానికి వెనుదీయడమే లజ్జ అని చెప్పాడు. అలాగే తనను తాను గొప్పగా పొగుడుకోవడం అది లేకుండా ఉంటాయి. కానీ ఈ దుర్లక్షణాలు లేకపోతే అధిక కోపం, ఆనందం వచ్చినప్పుడు పట్టాలేనంత పొంగిపోవడం, గర్వం, లజ్జ పెరగడం, తన తాను కూర్చొని అనుకోవడం, ఈ దుర్లక్షణాలు ఎవరైతే